హాయ్ ఫ్రెండ్స్, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో భారత జట్టు ప్రదర్శన బాగలేదు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. దీనికి చాలా మంది ఆటగాళ్లే బాధ్యులుగా మారారు. ముఖ్యంగా బ్యాట్స్మెన్ పై మరింత బాధ్యత ఉంది. 2 మ్యాచ్ల్లోనూ పరుగుల చేంజింగ్లో టీమిండియా ఓడిపోయింది. కాగా ఈ 2 మ్యాచ్ల్లోనూ భారత జట్టు విజేతగా నిలిచేది. కానీ కీలక ప్లేయర్లు హ్యాండ్ ఇవ్వడంతో ఓటమి పాలైంది. కెప్టెన్ రోహిత్ శర్మ 2 మ్యాచ్ల్లోనూ టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. అయినప్పటికీ భారత జట్టు మ్యాచ్లో ఓడిపోయింది. 3వ వన్డేలో కూడా టీమిండియా ఓడిపోతే ఈ సిరీస్ తర్వాత కొంతమంది ఆటగాళ్లను తప్పుపట్టే అవకాశం ఉంది. శ్రీలంక సిరీస్ తర్వాత ఇకపై వన్డే జట్టుకు దూరమయ్యే 3 ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి ప్లేయర్ ఖలీల్ అహ్మద్. భారత్ తరపున శ్రీలంక సిరీస్లో ఆడే అవకాశం ఖలీల్ అహ్మద్కు ఇంకా లేదు. అతడు బ్యాకప్గా మాత్రమే జట్టులో చేరాడు. ఈ కారణంగా అతడికి ప్లేయింగ్ 11లో అవకాశం ఇవ్వలేదు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి జట్టులోకి తిరిగి వచ్చిన వెంటనే ఖలీల్ అహ్మద్ తొలగించబడతాడు. ఆ తర్వాత అతడు ఓడిఐ జట్టులోకి తిరిగి రావడం కష్టంగా అనిపిస్తుంది. ఇక రెండో ప్లేయర్ శివం దూబే. శివం దూబే ఆల్రౌండర్గా తయారవుతున్నాడు. కానీ అతడు ఇప్పటి వరకు ఏమాత్రం మెప్పించలేకపోయాడు. మొదటి 2 మ్యాచ్ల్లో అతడి బౌలింగ్ బాగానే ఉంది. కానీ బ్యాటింగ్లో అవసరమైనప్పుడు అతడు ఫ్లాప్ అయ్యాడు. టీమిండియాకు రియాన్ పరాగ్ ఎంపిక కూడా ఉంది. ఇది కూడా హార్దిక్ పాండ్యా ఇప్పటికే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో శివం దూబే వన్డేల నుండి రిటైర్ కావచ్చని తెలుస్తోంది. ఇక మూడో ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. వన్డేలో శ్రేయస్ అయ్యర్పై చాలా నమ్మకం ఉంది. కానీ ఇప్పటి వరకు అతడు అవసరమైన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ 23 పరుగులు చేయగా 2వ మ్యాచ్లో 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మిడిల్ ఆర్డర్లో రియా పంత్ ఉండడం, సంజు శాంసన్ కూడా గొప్ప ఎంపిక. సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డే జట్టుకి రావచ్చు. ఈ కారణంగా శ్రేయస్ అయ్యర్ వన్డే నుండి శాశ్వతంగా తొలగించవచ్చు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.